గజపాదలింగేశ్వరుడు. మణిపుర రాజ్యాన్ని మణిదత్తుడనే రాజు పాలించేవాడు. మారువేషంలో రాజ్యం అంతటా సంచారం చేసి ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకునే అలవాటు ఆయనకు ఉండేది. ఒకనాడు ఆయన ఒక గుడిసెలో జరిగే సంభాషణ విన్నాడు. ఒక మగవాడు తన భార్యతో, రాజుగారి దివాణంలో ఏ చిన్న ఉద్యోగం దొరికినా 7 అంతస్తుల మేడ కట్టనా అన్నాడు. ఈ మాట విని రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆ గుడిసెలో ఉండే మనిషి ఎవరో తెలుసుకుని రాజు మన్నాడు తన భటుల చేత అతన్ని తన దివాణానికి పిలిపించి అతన్ని తన కాసావాళ్ల పై అధికారిగా నియమించాడు. ఆ మనిషి పేరు రామయ్య. రామయ్య ఉద్యోగం ప్రారంభిస్తూనే కాసావాళ్లను బెదిరించి వాళ్ళు గుర్రాల దానాలోనూ గడ్డిలోనూ మిగిల్చుకుంటున్న డబ్బులో వాటా తీసుకున్నాడు. ఏడాది గడిచేసరికల్లా రామయ్య ఇల్లు కట్టడం ప్రారంభించి 1 అంతస్తు పూర్తి చేశాడు. రాజుగారికి ఇది తెలిసింది. వెంటనే ఆయన రామయ్యను కాసావాళ్ల మీద నుంచి తొలగించి మావటి వాళ్ల మీద అధికారిగా వేశాడు. ఈసారి రామయ్య ఆదాయం మరింత పెరిగింది. అతను 6 మాసాలలోనే తన ఇంటి 2వ అంతస్తు పూర్తి చేశాడు. ఈ సంగతి తెలియగానే రాజుగారు రామయ్యను నది ఒడ్డున ఒంటరిగా ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. అక్కడ అతని కోసం ఒక పాక వేసి అక్కడికి అతనికి అవసరమైన వస్తువులు పంప నిశ్చయించాడు. రామయ్య రాజుగారిని తాను నదీ తీరాన ఉండడానికి అనుమతి పత్రాన్ని దయచేయించవలసిందిగా కోరాడు. రాజు అనుమతి పత్రాన్ని తయారు చేయించి దానిమీద తన ముద్ర వేసి ఇచ్చాడు. రామయ్య ఆ పత్రాన్ని పట్టుకుపోయి నది ఒడ్డున పాకలో మకాం పెట్టి నదిలో చేపలు పట్టే వారి నుంచి, సరుకులు చేరవేసే పడవల వాళ్ల నుంచి సుంకాలు వసూలు చేశాడు. రాజుగారు తనను సుంకాలు వసూలు చేయటానికే పంపారని చెప్పి అనుమతి పత్రాన్ని అందరికీ చూపాడు. ఏడాది గడిచింది. రామయ్య ఇంటికి మరి 2 అంతస్తులు వెలిశాయి. రామయ్య సామర్థ్యం చూసి రాజుకు ఆశ్చర్యమైంది. అతను డబ్బు ఎలా సంపాదిస్తున్నది రాజుగారికి అంతు చిక్కలేదు. రామయ్యను నిర్జన ప్రదేశంలో పెడితే ఏం చేస్తాడో చూద్దామని ఆయన అతన్ని ఎడారి మధ్యకు పంపాడు. అక్కడ అతనికి ఒక పాక వేసి తిండికి మాత్రం తగిన ఏర్పాటు చేశాడు. కొద్ది రోజులకు ఒక పరదేశీయుడు ఏనుగు మీద ఆ ఎడారి గుండా ప్రయాణం చేశాడు. తడి ఇసుకలో ఏనుగు పాదం లోతుగా దిగి ఒకచోట గుంట ఏర్పడింది. వెంటనే రామయ్యకు ఒక ఆలోచన తట్టింది. లింగాకారంలో ఉన్న ఒక రాయి సంపాదించి తెచ్చి దాన్ని ఆ గుంటలో ఉంచి దానిపైన రామయ్య ఒక పందిరి వేశాడు. ఇతర దేశాల నుంచి మణిపురానికి ఎడారి మీదుగా వెళ్లే వర్తకులు ఆ పందిరి చూసి అది ఏమిటో తెలుసుకోవటానికి రామయ్య దగ్గరికి వచ్చారు. ఇక్కడ గజపాదలింగేశ్వర స్వామి వెలిశాడు. నేను ఆ స్వామికి సేవ చేస్తూ ఈ ఎడారిలో ఉంటున్నాను అని రామయ్య వారితో అన్నాడు. ఆ వర్తకులు ఆ రాతికి మొక్కుకుని వ్యాపారంలో లాభాలు వస్తే కొంత గజపాదలింగేశ్వర స్వామికి ఇస్తామన్నారు. సహజంగా వారికి వ్యాపారంలో లాభాలు వచ్చాయి. అది గజపాదలింగేశ్వర స్వామి చలవేనని నమ్మి రామయ్యకు దండిగా డబ్బులు ఇచ్చారు. క్రమంగా గజపాదలింగేశ్వర స్వామి మహిమ మణిపురానికి కూడా పాకింది. తండోపతండాలుగా యాత్రికులు రాసాగారు. ఎడారి మధ్య గుడి వెలిసింది. యాత్రికుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. దానితో పాటు రామయ్య రాబడి పెరుగుతోంది. ఇలా ఉండగా రాజుగారికి జబ్బు చేసింది. జబ్బు నయమైతే గజపాదలింగేశ్వరుడికి నిలువు దోపిడీ ఇస్తానని రాణిగారు మొక్కుకున్నది. రాజుగారికి తిరిగి ఆరోగ్యం చేకూరగానే ఆమె ఈ సంగతి చెప్పి రాజుగారిని వెంటబెట్టుకుని సపరివారంగా ఎడారికి బయలుదేరింది. రాజుగారు వస్తున్నారని తెలియగానే రామయ్య వేషం మార్చి రాణిగారి చేత పూజలు చేయించి నిలువు దోపిడీ పుచ్చుకున్నాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే రామయ్య ఇల్లు 7 అంతస్తులు పూర్తి అయ్యాయి. రాజు ఆశ్చర్యానికి అంతులేదు. ఎడారిలో ఉన్న రామయ్య ఇంత కొద్ది కాలంలో 3 అంతస్తులు ఒక్కసారిగా ఎలా కట్టించాడో ఆయనకు అర్థం కాలేదు. ఆయన ఎడారికి తన భటులను పంపి రామయ్యను పిలిపించి, నా దగ్గర ఉద్యోగాలు చేస్తూ 7 అంతస్తుల భవంతి ఎలా కట్టావు అని అడిగాడు. మహారాజుగారు నన్ను దండించనని మాట ఇస్తే అంతా మనవి చేస్తాను అని రామయ్య రాజుగారి అభయం పొంది అంతా చెప్పేశాడు. రాజు రామయ్య తెలివితేటలకు సంతోషించి అతన్ని తన సలహాదారులలో ఒకడుగా వేసుకున్నాడు. కథ సమాప్తం.